బైక్ అయితే బ్యాటరీ ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడే. ఇది ఫిక్స్ అయ్యాక మనకి పైకి అయితే డెలివరీకి వస్తుంది బైక్. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మందే ఫస్ట్ డెలివరీ అండి బైక్. నాకు తెలీదు, నేను ఓన్లీ ఆల్ ఓవర్ వైజాగ్ అనుకున్నాను, కానీ ఆల్ ఓవర్ ఇండియా అంట. రిజిస్ట్రేషన్స్ అయితే అయ్యాయి కానీ ఆన్ రోడ్ ఎవరైతే ఇప్పటి వరకు పట్టుకెళ్ళలేదంట. ఇదే మన ఫస్ట్ బైక్. రన్నింగ్ వీడియో గోప్రోలో చూడండి ఫోన్. పెట్రోల్ ఫిల్అప్ చేస్తున్నారు. కంపెనీ 3 లీటర్స్ పెట్రోల్ ఇస్తుందంట. పెట్రోల్ ఫిల్అప్ చేస్తున్నారు. మమ్మీ వాళ్ళు పేపర్ వర్క్ అన్ని చూసుకుంటున్నారు. కొంచెం కింద గ్యాస్ బైక్ అయితే రెడీ అయిపోయింది. బండి ఇన్స్ట్రక్షన్స్ అయితే మొత్తం చెప్పారు ఎలా ఏంటి అనేది. ఇప్పుడు బైక్ అయితే మనమే బయటికి పట్టుకెళ్తున్నాము. 3 లీటర్స్ అయితే పెట్రోల్ ఇచ్చారు. కొంచెం హైట్ అయితే ఉంది కదా బైక్ అయితే. వెళ్తుందా వెళ్దు. క్లచ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా అసలు. క్లచ్ అసలు నొక్కినట్టే లేదు చూడండి ఎంత స్మూత్గా ఉందో. క్లచ్ చాలా స్మూత్ ఉంది, సింగిల్ ఫింగర్తో వచ్చేస్తుంది. చాలా స్మూత్ ఉంది క్లచ్ అయితే. అసలు వైర్ ఉన్నట్టు లేనట్టు కూడా అర్థం కావట్లేదు. ఇదరా
कार नहीं दे गाड़ी सीधा रख हाँ मैं గాయ్స్ ఇప్పుడైతే ఇది లెమన్ క్రషింగ్ ఈవెంట్ అయితే అవుతుంది. పక్కన పెట్టారు ఇప్పుడు టచ్ పని చేయట్లేదు. చిన్న చెయ్యి ఉండాలి. చిన్న చెయ్యి ఈడి మొగం అలా చూస్తుండే రికార్డ్ చేసాడుతుంది బాబు, రికార్డ్ చేసాడుతుంది. ఏదో కట్టేస్తున్నాడు కూర్చోలా బండి లెమన్ క్రషింగ్ ఈవెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ అయితే వెళ్దాం గైస్, వెళ్ళాక చూద్దాం పెట్రోల్ కొట్టిందా. వద్దా వద్దు వైసచ్చి చుట్టప్రా బాబు. గాయస్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇదిగో మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళు న్యూ బైక్ డెలివరీ తీసుకుంటున్నారు. నింజా 300 బయలుదేరా. మా మమ్మీని అయితే అర్జెంట్గా ఇంటికి డ్రాప్ చేసి మళ్ళీ సిరిపురంకి వెళ్ళాలి గాయస్. బండికి అయితే 5 గేర్స్ ఉన్నాయి, అదే కొంచెం చిరాకు ఉంది. మా మమ్మీ అయితే అలా కూర్చున్నారు. చిన్న వర్క్ ఉంది, అది చూసుకుని వచ్చాక మళ్ళీ ఆయిల్ అయితే రీఫిల్ చేస్తా. బండి అయితే చాలా స్మూత్గా ఉంది కదా చూడండి. క్లచ్ ఫింగర్తో కూడా అవుతుంది. గ్యాస్ మమ్మీని అయితే ఇప్పుడే ఇంట్లో డ్రాప్ చేశాను. అదే మా ఫ్రెండ్ కోతి, వాళ్ళ కుక్క అదే టైగర్ అంటారు. పులా గజ్జి కుక్కలా ఉన్నాడు, వస్తాడు ఇప్పుడు. రాకీ అండి ఇంక బోని చేస్తాడంట మన బండి మీద. తక్కువ ఉందిరా, తక్కువ ఉన్నది. అదే ఇప్పుడైతే బండి రీఫ్యూలింగ్ అయితే వెళ్తున్నాను. షోరూమ్లో అయితే మినిమం 3 లీటర్స్ అయితే మెయింటైన్ చేయమన్నారు. మ్యాక్సిమం 3 లీటర్స్ మినిమంలో 3 లీటర్స్ ఉంచమన్నారు. మ్యాక్సిమం 13 లీటర్స్ ట్యాంక్ కాబట్టి 12 లీటర్స్ అయితే ఉంచమన్నారు. బండి అయితే పవర్ ఉంది కానీ చూపిస్తుంది, కానీ బ్యాటరీ బండ్లాగా స్మూత్గా వెళ్ళిపోతుంది. అంటే రిఫైన్మెంట్ చాలా స్మూత్ ఉంది. సో ఏంటంటే బాగా స్మూత్ ఉంది. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే బాగా స్మూత్గా అనిపించింది. మరి ఇంత స్మూత్ అయితే ఏదో ఎలక్ట్రిక్ వెహికల్ తీసినట్టు. అర్జెంట్గా మిర్రర్స్ ఓపెన్ చేసేది, అది ఏదో వెరైటీ తీసినట్టుంది. అయితే యాక్సిలేటర్ ఇస్తుంటే క్లచ్లో ఏదో తగులుతున్నట్టు అనిపిస్తుంది. యాక్సిలేటర్ ఇవ్వగానే క్లచ్ గుద్దుకుంటుంది వైర్, మరి ఎందుకో తెలీదు. యాక్సిలేటర్ ఇవ్వగానే క్లచ్లో అయితే మూమెంట్ తెలుస్తుంది. ముసలాలు అటు ఇటు చూడరు, కేరగా వచ్చేస్తారు. లైటింగ్ అయితే చూడండి.
లైట్ త్రో అయితే మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడే పంప్ అయితే రీస్టార్ట్ అయిందంట. ఇప్పుడే ఆయిల్ అయితే ఫిల్ చేయించుకున్నాం. 400 రూపీస్ ఆయిల్. ఆల్రెడీ ఇందులో 300 రూపీస్ ఆయిల్ ఉంది. ఇది ఒక 400 రూపీస్ ఆయిల్. అది చూద్దాం. బ్రేకింగ్ అయితే బాగుంది గాయస్. నేను చెక్ చేసిందంటే బ్యాక్ బ్రేక్ అయితే అసలు ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు, కానీ ఫ్రంట్ బ్రేక్ మాత్రం బాగుంది. రెస్పాన్స్ అయితే ఉంది. ఏబిఎస్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఆ బయట అనేది బాగుంది. సెరామిక్ అనేది ఉంది దీని మీద. బ్రేక్స్ ఏ కంపెనీ ఏమనే ఐడియా లేదు, కానీ సెరామిక్ అనే పేరు అయితే ఉంది. ఐ థింక్ ఆర్గానిక్ బై బజాజ్ అనుకుంటాను. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది గైస్. అంతే గైస్ ఈ వీడియోకి. ఇఫ్ యూ లైక్ ఇట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో మై యూట్యూబ్ ఛానల్. Signing off. See you in the next video. Until then, goodbye.